హల్లెలూయా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించదా. కరుణా సంపన్నుడా, దీనుడా, సుకుమారుడా, నీ మహిమ ప్రభావంలే నిరంతరం నేను ప్రకటించదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే, నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించదా. ఈ వింత లోకములో నీ సంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. ఈ వింత లోకములో నీ సంత చేరితిని, ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ సంబంధమే, అనుదినము మకరందమై నీ స్నేహబంధము. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ సంబంధమే, అనుదినము మకరందమై నీ స్నేహబంధము. ఆ ప్రేమలోనే కడవరకు నేను నడిపించుమా, స్థిరపరుచుమా. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరుచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలని నిరంతరం ప్రకటించదా. నిరంతరం నేను ప్రకటించదా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నాలుగు దేవుని మాట్లాడిందాం కూసేపు సరిగ్గా. రాజుల గ్రంథం 2వ గ్రంథంలో అహాబు రాజు అంటే ఇశ్రాయేల్ రాజు మరణం అయ్యాడనమాట. మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేల్ వారి మీద తిరగబడ్డారంట. ఇశ్రాయేల్ మీద తిరగబడ్డారన్నమాట మోయాబీయులు. దేవుని స్తోత్రం. ఆహాజా పోమ్రోన్లోనున్న తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయ్యాడంట. ఆహాజు రాజు కిటికీలో నుంచి తన మేడగది కిటికీలో నుంచి కింద పడి రోగి అయ్యాడంట. రోగయ్యి మీరు ఎక్రోని దేవత దగ్గరికి వెళ్ళమని అనమాట. వాళ్ళ పని వాళ్ళకే చెప్పాడు మాట. ఎక్రోని దేవత దగ్గరికి వెళ్ళి నాకు ఈ వ్యాధి తగ్గదా, నేను బతకనా అని తెలుసుకురండి మీరు అని ఎక్రోని దేవత దగ్గరికి పంపాడమాట. వాళ్ళ పని వాళ్ళని పంపితే దేవుని స్తోత్రం వాళ్ళు వెళ్తుంటే మధ్యలో ఏలియారు ఎదురయ్యాడు. ఎదురయ్యి వాళ్ళని అన్నాడు, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే, ఎక్రోని దేవత దగ్గరికి వెళ్తున్నామంటే, ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు లేడనుకుని వెళ్తున్నారా మీరు అని, మీ రాజు ఎక్కిన మంచం దిక్కోండనే చనిపోతాడని చెప్పు, దేవుడు చెబుతున్నాడని చెప్పు అని చెప్పాడు.
చెప్పి ఏలియారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు వచ్చినారనే వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోతే అహాజ్య అడిగాడు, ఏంటి మీరు వెళ్ళలేదా ఏంటి, వెళ్తే ఏం చెప్పాడు ఏంటి అని అడిగితే, కాదు మేము మధ్యలో ఒక ఆయన మమ్మల్ని కలిశాడు, ఆయన అన్నాడు ఇశ్రాయేలు పెద్దల్లో దేవుడు లేడనుకుని వెళ్తున్నారా మీరు అని అన్నాడు. మీ రాజు ఎక్కిన మంచం దిక్కోండానే చనిపోతాడు అని చెప్పు అని చెప్పాడు. వీళ్ళు చెప్పారు, వీళ్ళు దేవుని స్తోత్రం హల్లెలూయా అని చెప్పేటప్పటికి అతను అన్నాడు, అహాజ్య రాజు మీతో చెప్పిన వాడు ఎలా ఉంటాడో అని అడిగాడు. అడిగితే ఆయన గొంగలు కప్పుకొని ఉన్నాడో అని అన్నాడు. గొంగలు కప్పుకొని ఉంటే ఆయన ఏలియారి అని చెప్పి ఈయన ఏం చేశాడంటే వాళ్ళ పని వాళ్ళని 50 మందికి ఒక అధికారి ఉంటాడు కదా, ఆ అధికారిని పంపించాడు ఏలియాని పిలుచుకురమ్మని. ఏలియా కొండ మీదకి వెళ్ళాడు అనమాట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి పిలిచారన్నమాట ఏలియమ్మ రాజు రమ్మంటున్నాడు అని పిలిచారు. పిలిచేటప్పటికి ఏలియారు అన్నాడు, నేను నిజంగా దైవజనుడు అయితే నీ 50 మంది నువ్వు దహించబడ్డం కాక అని అన్నాడన్నమాట. అనేటప్పటికి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించింది. ఆ 50 మంది దహించబడ్డారన్నమాట. దహించబడితే మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో 50 మందిని పంపాడు, అధికారిని పంపాడు. అతను వచ్చేమన్నాడు, ముందోళ్ళు వచ్చారో ఏలియాలు ఎట్లా కోపం వచ్చిట్టంటే వాళ్ళు చనిపోయారో మనం భయభక్తులుగా ఉందాము అని లేదు. వాళ్ళుగాడు వచ్చి కొండ దగ్గరికి వచ్చి కిందగా ఉండి ఏలియాను పిలిచారన్నమాట. మా రాజు రమ్మంటున్నాడు అని పిలిచారు. పిలిచేటప్పటికి మళ్ళీ ఏలియారు అన్నాడు, నేను నిజంగా దైవజనుడు అయితే మీ 50 మందిని నువ్వు దహించబడ్డం కాక అని చెప్పారన్నమాట. చెప్పేటప్పటికి ఆకాశం నుంచి అగ్ని దిగి వాళ్ళు దహించబడ్డారన్నమాట. దహించబడితే దేవుని స్తోత్రం హల్లెలూయా ఎదురైపోయారు కదా. మళ్ళీ మూడోసారి మళ్ళీ 50 మందిని అధికారిని పంపాడు. పంపేటప్పటికి ఆయన వచ్చి ఏమన్నాడు, ఆయన తెలుగులోడు. ఆయన వచ్చి ఏలియా ఎదురెట్టింగా మోకరించి నమస్కారం చేసి, నా 50 మంది నేను మీ దృష్టికి మేము కృప పొంది మేము సాగుకుంటున్నట్టు నువ్వు మాకు అనుగ్రహించమని అన్నాడన్నమాట. అంటే భయభక్తులు కలిగి అన్నాడు ఆయన. దేవస్తోత్రం. అప్పుడు ఏలియాని దేవదూత చూపిందన్నమాట. వెళ్ళని చెబితే అప్పుడు వెళ్ళాడు ఏలియారు వెళ్ళి అక్కడ ఆయన అతని దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇశ్రాయేల్లో రాజు దేవుడు లేడనుకుని నువ్వు బయలుదేవత దగ్గరికి పంపావా, విక్రమ దేవత దగ్గరికి, నువ్వు ఎక్కిన మంచం నీ దిక్కోండానే సరిపోతావు నువ్వు అని చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం. అదే దేవుడు భయభక్తులు కలిగి ఉండాలి కదా. దేవుడు దైవజనులన్నా మనం వాళ్ళకి ఇవ్వాలి. దేవుడు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి జరగగానే రెండో వాడైనా భయభక్తులు కలిగి ఉండాలి కదా. అతను అట్టాగే అన్నాడు, మా రాజు రమ్మంటున్నాడు అని ధీమాగా చెప్పేటప్పటికి
నేను నిజంగా దైవజనుడు అయితే నీవు నీ 50 మంది దహించబడి కాక అన్నాడు అన్నమాట. వాళ్ళిద్దరూ అయిపోయారు, 100 మంది చనిపోయారు అన్నమాట. ఈ 3 అతను తెలుగు మాట్లాడి మోకరించి ఏలియాకి నమస్కారం చేసి అనేటప్పటికి అప్పుడు ఏలియారు కొండ దిగి వచ్చాడనమాట. కొండ దిగి వచ్చి ఈ రాజు దగ్గర వచ్చి రాజుతో అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు లేడనుకుని వెళ్ళావా నువ్వు ఎక్కిన మంచం దిక్కుండానే చనిపోతావు నువ్వు అని చెప్పాడనమాట. మరి ఇప్పుడు ఇశ్రాయేల్లో రాజు కదా, ఎవరిని ముందు ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఏదైనా మనం బలహీనత వచ్చిందనుకో దేవుణ్ణి ఆశ్రయించాలి, అంతేగాని లోకాన్ని ఆశ్రయించకూడదు. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు, అంతేగాని మనం ఒకనే దేవుడిని ఆశ్రయించి నడుచుకోవాలన్నమాట. అట్లా నడుచుకుంటే మనం కృప పొందుకుంటామట. అలాంటి జీవితం కలిగి మనం జీవించాలి, అంతేగాని దేవుని భయభక్తులు కలిగి లేకుండా ఏదో దేవత దగ్గర పంపిస్తాం. దేవుడు దేవుడు నిజమైన దేవుడు. దేవతలు నీ ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయగలుగుతారో అట్లాగా చేసి ఎంతోమంది రాజులు నశించిపోయారు, పాడైపోయారు. అది చూసుకాడ యహాజ్ రాజు ఏమి ఇది అవ్వకుండా పంపేటప్పటికి అతను చెప్పాడనమాట, నువ్వు ఎక్కిన మంచం దిక్కుండానే చనిపోతావు అన్నాడు. అట్టగే అతను చనిపోయాడనమాట. దేవుడి స్తోత్రం. అట్లా చనిపోయాడనమాట. అట్లాగే దేవుడి మాట ప్రకారం మనం నడుచుకోవాలి, అంతేగాని దేవుడు లేడని మనం ధీమాగా ఉంటే మన ఇదంతా దేవుడు తలుచుకుంటే మనం దేవుడిని అంది విద్యత కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, అంతేగాని మన దేవుడు ఉన్నాడు కదా ఇశ్రాయేలు రాజు అక్కడికెక్కడికో పంపుతాం ఏంటి? దేవుడిని అడగాలి కదా ముందు. దేవుడిని అడిగి నాకు ఇది తగ్గదా అని దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఎక్కువ దేవత దగ్గరికి పంపించాడనమాట. పంపించేటప్పటికి వాళ్ళు ఏలియారు అందులో వాళ్ళకి ఎదురయ్యి చెప్పాడనమాట. ఆ మాట నిజమైంది. ఆ ఎక్కిన మంచం దిక్కుండా చనిపోయాడనమాట. అలా మనం ఉండకూడదు. మనం మెలకు కలిగి మనం ఏదైనా వస్తే దేవుని ప్రార్థన చేసుకోవాలి ముందు. మొదటిసారి దేవుడి స్తోత్రం హల్లెలూయా దేవుడి ప్రార్థన చేసుకుని దేవుడిని కనపరుచుకోవాలి. దేవుడిని అడిగినాకే మనం ఏదైనా చేసుకోవాలి. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి, అంతేగాని దేవుని పక్కన పెట్టేసి మనం అక్కడెక్కడో సబులు రాజు అట్టగే దేవతలు అనుసరించాడంట. అందుకే ఆ సబులు రాజు అట్ట అయిపోయాడు, నేర్చిల్లిపోయాడు. దావీదు రాజుగా వచ్చాడనమాట. దేవుడి చిత్తానుసారం శైలా సబులు. అట్లాగే ఈ రాజు కూడా దేవుడిని ఉండగా దేవతలను ఆశ్రయించాడనమాట. ఆశ్రయించేటప్పటికి నువ్వు ఎక్కిన మంచం దిక్కుండా చనిపోతావని చెప్పాడనమాట ఏలియారు. అట్లాగే అతను చనిపోయేటట్టుగా. అట్లా మనం ఉండకూడదు. మనం దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. ఏదైనా వచ్చిందనుకో ముందు దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. దేవుడు సమస్తం అనుగ్రహించే దేవుడు, ఈ సమస్తం చూసే దేవుడు. సమస్తం నువ్వు పరమదాత్రి నేను స్వస్థపరిచే దేవుడు నేను అంటున్నాడు యేసయ్య. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. మనల్ని ఎదొచ్చా కానీ దేవుడికి చెప్పుకోవాలి. మన తండ్రి ఆయన. తండ్రికి చెప్పినట్టు చెప్పుకోవాలి. చెప్పుకునే జీవితం మనం కలిగి ఉండాలి. ఆయనతో సహజీవం చేసుకుని ఉండాలన్నమాట. సంబంధం కలిగి ఉండాలి, అంతేగాని మనం ఇది గలతగా మన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు రోషం కలిగి దేవుడు. ఆయన కోపం వస్తే ఆయన కోపం చూపే దేవుడు కాదు, ప్రేమ చూపే దేవుడు. ఆయన కోపం తెప్పించామనుకో మనము ఉండమేక. అట్లా ఉండకూడదు. దేవుణ్ణి మనం గడపరుచుకుంటూ మొదట దేవుణ్ణి
మనం ఆయన దగ్గర అడిగి మనం కృపొందుకోవాలి. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. దేవుడి ఈ వాక్యం దీవించుగాక.